ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. రైట్ విద్యాసాగర్ గారు, కూటమి కథ కంచికే మేమంతా సిద్ధం అంటూ అటు బస్సు యాత్ర చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మనం చూసాం, దాదాపు 24 జిల్లాలు 74 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు. అంతకుముందు కొన్ని కీలక కేంద్రాల్లో సిద్ధం సభలని ఏ స్థాయిలో నిర్వహించారో మనం చూసాం. అంటే అన్ని విధాలుగా మేము సంసిద్ధంగా ఉన్నాము, ప్రజలు కూడా మాతోనే ఉన్నారు, మళ్ళీ మేమే రాబోతున్నాము, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ సీఎం కానీ పదే పదే చెప్తోంది. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, మాట్లాడే మిత్రుడు రాజీవ్ కూడా నమస్కారం. పాపం వైసీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి సభలో మాట్లాడింది మనం వింటే కనుక అర్థమైపోతుంది ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు. ఇప్పుడు కూటమి కూటమి అంటున్నారు, ఒక బందిపోటు ఊరి మీద పడినప్పుడు ఊరంతా ఏకమవుతుంది. అది ఇక్కడ జరిగేది. నేను బందిపోటు కాదు, నేను మంచోడిని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో భాగంగానే జరిగే మాటలు, చెప్పే మాటలే ఈ మాటలంతా కూడా. బందిపోటు ఒక్కడే, కానీ ఊరంతా ఏకం కావాల్సి వస్తుంది. ఎందుకంటే బందిపోటుకి లెక్కలేని ఆలోచనలు, లెక్కలేని నక్క తెలివిలు ఉంటాయి కాబట్టి ఆ బందిపోటు ఎప్పుడెవరు నేను చేస్తాడో, ఎప్పుడెవరు నేను చంపుతాడో, ఎవరిని కాటెత్తాడో, ఎవరు నరుకుతాడో, ఎవరు చంపుతాడో, ఎవరిని కొరుకుతాడో అనేది తెలియదు. కాబట్టి మొత్తం ఊరంతా, గ్రామం అంతా ఏకమైనట్టే మేము కూడా ఏకం. ఎందుకంటే రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ జరిగిందన్నమాట. రాష్ట్రంలో ప్రతి అవ్వాతాత దగ్గర నుంచి చిన్నపిల్లడి వరకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఎన్ని నక్క తెలివి జిత్తు మాటలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రిథమిక్ గా మాట్లాడినంత మాత్రం ప్రజలు దాన్ని హర్షిస్తారనుకోవటానికి వీలు లేదు. వీళ్ళు చేసిన మోసాలు గనక మేము తొందరలో పెడుతున్నాం, రేపు ఎల్లుండి మోసాలు, వీళ్ళు ఏ మోసాలు, ఏ వర్గాన్ని ఏ రకంగా మోసం చేశారు, వాళ్ళ మేనిఫెస్టోలో ఏ రకంగా వీళ్ళు ప్రస్తావించిన అంశాలు వీళ్ళు చెప్పినట్టు జరిగాయా లేదా అన్నదాని మీద 2-3 రోజుల్లో ఎక్కువ టైం లేదు. అంటే విజయసాగర్ గారు, మీరు హామీల అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను ముఖ్యమంత్రి 2014లో చంద్రబాబు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చారా, మళ్ళీ సూపర్ 6 అంటూ కొత్త హామీలు ఇస్తున్నారు, మీరు నమ్ముతారా? ప్రజల కోసం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాము, ప్రతిదానికి ప్రూఫ్ ఉంది, ప్రతిదానికి ఒక లెక్క ఉంది అన్నారు ముఖ్యమంత్రి నిన్న. వాస్తవం కాదా? సతీష్ గారు, ఏదైనా బడ్జెట్ ఓరియంటెడే, ఏదైనా బడ్జెట్ ఓరియంటెడే. బడ్జెట్ లోంచి పెట్టినటువంటి ఖర్చే. ఆయనే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం లెక్కలు తీద్దాం, ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే చూద్దాం. సంక్షేమం మీద ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, దమ్ము ధైర్యం ఉంటే ఎవరంటే మీరే కండక్ట్ చేయండి 10 టీవీలో, నేనే వస్తాను. సంక్షేమంలో అన్నిటికీ లెక్క పక్కనే ఉంటుంది బడ్జెట్ అంటే. వీళ్ళకు మధ్యలో లాగా సిండికేట్ అయిపోయేసి అన్నిట్లోనూ డిజిటల్ పేమెంట్ ఉంది, కానీ మధ్యలో మాత్రం డిజిటల్ పేమెంట్ లేకుండా చేసేట్టు ఘన చరిత్ర ఉంది కదా, దాంతో సహా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు జరిగిన బడ్జెట్ లో అలొకేషన్స్, పెట్టిన ఖర్చు, లబ్ధిదారులు వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఈయన కూడా ఖర్చు పెట్టాడా? ఈయన కూడా ఈ జోగులను తీసి ఖర్చు పెట్టారా? ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని ఏదో యూట్యూబ్ లో కొన్ని ఏదో వచ్చినట్టుండే, ఎవరు అబ్బాస్ వస్తుంది ఖర్చు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు అయినా సరే ప్రభుత్వం ధనమే ఖర్చు పెట్టింది. 2019-24 వరకైనా ప్రభుత్వమే నుంచి వచ్చిన డబ్బులే ఖర్చు పెట్టారు. చేద్దాం, సంక్షేమం నుంచి ఎవరు ఖర్చు పెట్టారు, విద్యారంగం మీద ఎవరు ఖర్చు పెట్టారు, ఇన్ఫ్రా మీద ఎవరు ఖర్చు పెట్టారు, డెవలప్మెంట్ మీద ఎవరు ఖర్చు పెట్టారు, 2014-19 వరకు స్కీమ్స్ నావి, ప్రజల కోసం దాదాపు 40 స్కీములు తెచ్చాం, ప్రతిదీ ఉపయోగపడే స్కీమే తెచ్చామని ముఖ్యమంత్రి నిన్న అన్నారు. సతీష్ గారు, స్కీములు ఏమి పైనుంచి ఊడిపడినట్టు పెట్టినట్టు స్కీములు ఏమి కాదు. పేరు మార్చి ప్రజలకు వెళ్ళినటువంటి స్కీములు ఇవన్నీ కూడా. ఎగరగొట్టిన స్కీములు నేను చెప్తాను, ఎంతో కాలం 2-3 రోజులు చెప్తాం. ప్రజలకు ఎగరగొట్టిన స్కీములు తెలుగుదేశంలో ఏ పేరు మీద స్కీమ్ ఉండేది, పేరు మార్చి ఏ స్కీమ్ పేరు మీద ఏ పేరు మీద ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, అంబేద్కర్ విదేశీ విద్యాన్ని పెట్టాము, మేము ఎంతమందిని విద్యార్థులు విదేశాలకు పంపామో చూపిస్తాం. అంబేద్కర్ గారు మహనీయుడు పేరు పక్కకు తీసేసి జగనన్న విదేశీ విద్య పేరు మీద లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు, మానవుల పేర్లు తీసి కూడా వీళ్ళ పేరు పెట్టుకునే సందర్భాలు 2-3 రోజులు ఇస్తాం, డేటా మొత్తం ఇస్తాం పబ్లిక్ గా. అమ్మఒడి గతంలో ఉన్న పథకమా, తర్వాత జగనన్న నేస్తం గతంలో ఉన్న పథకమా, ఆసరా గతంలో ఉన్న పథకమా,
చాలా కొత్త పథకాలు వచ్చాయి కదా, మీరు కూడా చాలా విమర్శలు కూడా చేశారు ఆ పథకాల మీద. మళ్ళీ ఏమండి సతీష్ గారు, అమ్మ ఒడి అనే పథకము నేరుగా కాలేజీలకి స్కూల్కి వెళ్తుండేది. ఆ పథకాన్ని తీసి అమ్మల చేతిలో పెట్టడం తప్ప రీఎంబర్స్మెంట్ కాలేజీలకి వెళ్తుండేది. అది కూడా ఉంది కదా ఇప్పుడు, ఫీజు రీఎంబర్స్మెంట్ వేరేగా ఉంది అమ్మఒడి కాకుండా. నో 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 యువర్ మిస్టేకెన్. ఫీజు రియంబర్స్మెంట్ లేదు లేదు లేదు. ఓకే, నా కాలేజీలు ఉన్నాయి, నాకు తెలుసు. ఓకే, నాకు తెలుసు, నేను ఆ వ్యవస్థలో ఉండే, నాకు తెలుసు. యూజీసీ యూనివర్సిటీ యూజీసీ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఓకే, పిహెచ్డి స్కాలర్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డబ్బులు 48% డబ్బులు ఎందులో కలుపుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఒక కీలక అంశం చేశారు కాబట్టి రాజీవ్ గారిని అడుగుదాం. రాజీవ్ గారు అంటే పాత పథకాలకి పేర్లు మార్చి కొత్త స్కీములు కొత్తగా ప్రజలకు ఇచ్చామంటే ఎవరు నమ్మరు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమలైన చాలా పథకాలు మళ్ళీ కంటిన్యూ అయ్యాయి. అలాగే విదేశీ అంశాలు రెండు అమ్మఒడి ఇస్తున్నారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని అన్నారు. ఒక్క నిమిషం సార్, విద్యాసాగర్ దగ్గరకు వస్తారు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, నేను ఒక యాడ్ చేస్తాను, తర్వాత రాజీవ్ సమాధానం చెప్పండి. యాడ్ చేయండి. ఇప్పుడు ఈ డబ్బులు ఏదైతే అమ్మఒడి పథకం కింద వేస్తున్న డబ్బుల్ని నేరుగా విద్యా సంస్థలకు 2014-19 వరకు వేసినటువంటి డబ్బులు వేయకుండా వీళ్ళకి ఇష్టం వచ్చిన డబ్బులు అడ్జస్ట్ చేయడం అమ్మఒడి పథకం కింద బట్టన కూడా కార్యక్రమం పెట్టి వేస్తున్న డబ్బులు, దాని వల్ల విద్యార్థులు ఎంత నష్టపోయారన్నది ప్రత్యక్షంగా నాకు తెలుసు. నెంబర్ 1, ప్రత్యక్షంగా మీరు గనక ఏ విద్యా సంస్థలను విచారించినా, ఏ విద్యా సంస్థల్లో యాజమాన్యాలను అడిగినా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఇన్ టైంలో ఫీజు కట్టకపోతే యాజమాన్యాల వల్ల పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడ్డారనేది ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకుంటే బాగుంటుంది. ఆయన విద్యాసాగర్ గారిని సమాధానం చెప్పనండి. విద్యాసాగర్ గారు మీరు ఆ సవాల్ స్వీకరిస్తున్నారా? రాజకీయాల నుంచి నేను వైదొలుగుతాను అంటున్నారు కొండారాజు గారు. సతీష్ గారు, నేను ఇచ్చిన సవాలుకు స్వీకరించమని చెప్పండి. మొట్టమొదటిగా నేను చెప్పండి. ఆయన ఆగారు. ప్లీజ్ కంటిన్యూ. ఐ డోంట్ ఇంటరప్ట్ యు. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. బట్ ఐ డోంట్ నేను విద్యా వ్యవస్థలో ఉండి నాకు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను చెప్పింది తప్పు అని చెప్పగలిగితే నేను కూడా రాజకీయాల దూరమే. 62,000 స్టాండర్డ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను ఈ రోజు 32,000 రూపాయలు. గత 4 సంవత్సరాలుగా డబ్బులు రియంబర్స్మెంట్ లేకుండా రియంబర్స్మెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు అమ్మఒడి పేరు మీద కోత విధించి, దాంట్లో నుంచి కోత విధించి పథకం పేరు మీద డైవర్ట్ చేసే దాని మీద నిజమా కాదా? ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ ఫీజులు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి రాబడి నిజం అవునా కాదా? ఇది పథకం గురించి మాట్లాడతారు. నువ్వు ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చావా రాష్ట్రానికి అని చెప్పేది. విద్యాసాగర్ గారు అంటే గతంలో ఎప్పుడు కూడా 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కాదు నేను అడిగింది చెప్పండి సార్. నేను అడిగింది చెప్పండి. కాదు నేను చెప్పింది ఒకటి పట్టుకోవడం కాదు. గతంలో అంటే అమ్మఒడి ఇచ్చారని మీరు అన్నారు, రాజకీయాల నుంచి వైదొలుగుతారని ఆయన అన్నారు. కానీ గతంలో ఇప్పుడు అమ్మఒడి లాగా స్కూల్ విద్యార్థులకి డబ్బులు తల్లికి అకౌంట్లు వేసిన వాతావరణం లేదు కదా ఎప్పుడు కూడా అంతకు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. నాకు అర్థమైంది, గతంలో ఇప్పుడు లేదు కదా. నాకు అర్థమైంది. ఒకరికి కాదు నలుగురికి ప్రశ్న సమాధానం చెప్పకుండా మీరు ఇంకేదో తీసుకొని వచ్చి దాంట్లో మసాలా జోడిస్తే కుదరదు. కాదు నేనేం తీసుకురాలేదు. దానికి సమాధానం చెప్పండి మీరు. విద్యాసాగర్ గారు నేనేం తీసుకురాలేదు. దయచేసి రేట్ చేసిన ఇష్యూని నేను మీకు అడుగుతున్నాను, ఆయన మీ సమాధానం కోరుకుంటున్నారు. అయ్యా మోడరేటర్ ఓన్లీ. ఒకటండి, నేను సమాధానం మీద చెప్పడానికి ఆయన సంతృప్తి పరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఆయన సంతృప్తి పడడం నేను మీకు అర్థమైతే చాలు నేను అనుకున్నా. రైట్ 62,000 రూపాయలు స్టాండర్డ్ గా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు తీసేశారా లేదా? 32,000 తగ్గించారా లేదా? అడుగుదాం అది కూడా. తగ్గిస్తే ఎందుకు తగ్గించారు? నెంబర్ 1. నెంబర్ 2, స్టాండర్డ్ లేని కాలేజీలకు, బినామీ కాలేజీలకు ఆ డబ్బులు పోతున్నటువంటి వాళ్ళ వైసీపీ నాయకులకు నడుతున్నటువంటి ఇంజనీరింగ్ పోతున్నాయా లేదా?
నెంబర్ 3 ఆ డబ్బులు కూడా రియంబర్స్ చేయకుండా ఆ డబ్బును తీసుకొని వచ్చి అమ్మఒడి పథకం పేరు మీద 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇవ్వడం అనేది బోగస్ అవునా కాదా? అట్లాగే యూజీసీ నుంచి వచ్చే డబ్బులు ఎంఎస్సి అబో బిఎస్సి ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నారో వాళ్ళకి రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి వస్తున్న రావాల్సిన డబ్బులు గత 3 సంవత్సరాలుగా ఎందుకు ఎగరగొట్టారు? దాని తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ లో నేను కలెక్టర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోండి చెప్పిన మాట పబ్లిక్ మీటింగ్ నిజమా కాదా? వాళ్ళకు ఎంతమందికి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు? ఇవన్నీ కూడా మీరు ఏం మీరు అంటే వీళ్ళు చూపించే పోర్ట్రేట్ ఎట్లుంటదంటే మీరు గతంలో ఉన్న డబ్బు అలొకేషన్ ఎంత బడ్జెట్ లో నుంచి ఈ రోజు అలొకేషన్ పేరు మీద కోత విధించినటువంటి చెప్పి వేరే పథకం పేరు డైవర్ట్ చేసినటువంటి డబ్బులు ఎంత? నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ ప్రైవేట్ గా విద్యా సంస్థలు కలిగిన డిపార్ట్మెంట్ మీద పూర్తి అవగాహన ఉంది. పథకాల ఒక ముక్కలో చెప్తాను సతీష్ రెడ్డి, ఒక ముక్క. ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో నాకు బాగా తెలుసు. తెలుసు. అమ్మఒడికి డబ్బులు ఇస్తున్నామనే పేరు మీద ఎంత కోత విధించారో చర్చకు బహిరంగ సిద్ధమా? వైసీపీ పదే పదే అంటుంది. అలాగే నాకు గత 14 ఏళ్ల పాలన చూసి ఓటేయండి ఎందుకు చంద్రబాబు నాయుడు టీడీపీ అడగలేకపోతుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ఒకటి సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి నా పాలన చూసి ఓటేయండి, మీకు మంచి జరిగింటే ఓసేయండి, మీకు మంచి జరిగింది. మేము కూడా అదే ప్రతి మీటింగ్ లో మేము కూడా అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం ప్రజల్ని. అభివృద్ధి సంక్షేమం పాటు అభివృద్ధి ముఖ్యమా లేదా? 2000 చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాల టెన్యూర్ లో రాష్ట్రానికి మేలు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని మాత్రమే అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేమని మేము అడుగుతున్నాం. వీళ్ళు హిట్లర్ పరిపాలనలో లాగా ఏదో ఒక మసిపూసి మారేడుకాయ లాగా చేసి దాన్నే పదే పదే ప్రస్తావించడం వల్ల ఉపయోగం లేదు. వీళ్లకు సామాజికంగా అన్ని వర్గాలు దూరం అయిపోయాయి. ఇప్పుడు కూడా 1వ తారీఖు చూసుకోండి, ఈ సామాజిక పెన్షన్ల గురించి మాట్లాడదాం. ఆ సామాజిక పెన్షన్ల గురించి ఎన్ని డ్రామాలు ఆడబోతున్నారో, ఎన్ని వంచన చేయబోతున్నారో, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎంతగా వాడుకోబోతున్నారో చూస్తాం కదా. అది కూడా మీరు డ్రామాలు చూసాం కదా. మన 1వ తారీఖు మంచాల మీద ముసలోళ్ళ పడుకోబెట్టి షూటింగ్ చేసి పరిస్థితులు వచ్చి మీడియాకి ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర కలిగినటువంటి ఈ వైసీపీ పార్టీకి ఓటేసే దిక్కున్నారో లేదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఎంత రిథమిక్ గా మాట్లాడినా, ఎంత ఇదిగా మాట్లాడినా ప్రజలు 1 సైడ్ గా డివైడ్ అయిపోయిన సరైన రీతిలో ఇవ్వలేకపోయామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ. నేను ఓటండి వాటికి వస్తే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఇది కాదు. నువ్వు రాష్ట్రానికి మేలు ఏం చేసావు? ఇండస్ట్రియల్ పరంగా ఏం చేసావు? నువ్వు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఈ రాష్ట్రంలో? అంటే వ్యవసాయ పరంగా జీడిపి రేట్ ఎంత పెరిగింది నీ దాంట్లో? అది ఒకసారి చూసుకో. ఒకసారి రాజీవ్ గారు ఎంతసేపు వాలంటీర్ వ్యవస్థ అంటారు, ఎంతసేపు సచివాలయ వ్యవస్థ అంటారు, అమ్మఒడి ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అంటారు. రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, ఏం ఇండస్ట్రీస్ వచ్చాయి, ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి ఉపాధి మాట్లాడతాం.